రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ 7 వచనముల నుండి క్లుప్తముగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెళ్ళుడు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టిన గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. వాక్య ధ్యాన నిమిత్తము ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మహాగణుడవైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రములు చెల్లించు ఉన్నాము. దేవా, ప్రతి వత్సరము ఏర్పాటు బైబిల్ మిషను రారాజు ప్రార్థనా మందిరము పక్షముగా ఈ ప్రాంతములో సభలు జరుగుతూ ఉండగా, మరి ఒక మారు నీ కృపను కనబరచి ఈ వత్సరమును కూడా దేవా సభలను జరిగించటానికి మీరిచ్చినటువంటి అమూల్యమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాము. దేవా, గత దినమును మాకునైనా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు అయినప్పటికీ వాతావరణమును మాకు అనుకూలముగా మార్చి మేము ప్రభువా ఈ యొక్క సభలను జరిగించుకోవడానికి మీరిచ్చినటువంటి వీలును వాళ్ళను బట్టి నీకు స్తోత్రములు చెల్లించు ఉన్నాము. దేవ, మొదటి దినము మొదటి వాక్యవార్త సందేశముగా దేవ నిలబడి మాట్లాడనైన నన్ను మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకొని అందరూ నాయన మేళ్ళు అనుభవింప దేవా ప్రతి ఒక్కరికి కావలసినటువంటి వాక్య వర్తమానం అందించి మహిమ పొందమని మా మంచి బోధకుడు అయ్యున్న క్రీస్తు ప్రభు వారికి నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని యొక్క కృపా సమాధానములు కూడి వచ్చిన మనెల్లరకు మెండుగా కలుగును గాక, ఆమేన్. చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానము చేసుకుని వారము అయితే, నేటి దిన కాలమున మనమందరమును ఇక్కడ కూడుకొని ఉండడానికి గల కారణము మన యొక్క సంఘము పక్షముగా జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత పండుగలు. ఏమిటండి? పునరుద్ధాన ప్రత్యక్షత పండుగలు. పునరుద్ధానము అనగా తిరిగి లేచుట, పున అనగా మరల, ఉద్ధానము అనగా లేచుట, తిరిగి లేచుట లేదా మరల లేచుట, లేపబడుట అని అర్థము వచ్చేదై ఉన్నది. క్రైస్తవులైన వారికి ప్రాముఖ్యముగా 2 సంఘటనలు ప్రాముఖ్యముగా కనబడుతున్నవి. క్రైస్తవ జీవితమునకు క్రైస్తవులైన వారికి మొట్టమొదటిగా సిలువ ప్రాముఖ్యమైనది. రెండవదిగా ఆయన యొక్క ఖాళీ సమాధి ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ ఎంత విలువైనదో ఆయన యొక్క ఖాళీ సమాధి కూడా అంత విలువైనది. క్రీస్తు ప్రభు వారు సమాధిని ఖాళీ చేయటమును బట్టి ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేటువంటి సంగతి ప్రపంచమంతా కూడా తెలుసుకొనగలిగినది. బహుశా క్రీస్తు ప్రభు వారు కనుక తిరిగి లేపబడకపోతే, పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తు ప్రభు వారు కనుక తిరిగి లేపబడకపోతే మేము సువార్త ప్రకటించుట వ్యర్థము.
పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యము వ్యర్థముగా కనబడేది. పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ సంఘమునకు ఇంత విలువ ఉండేది కాదు. ఈ పునరుద్ధానమే క్రైస్తవమునకు ఒక బలమైన పునాదిగా కనబడుచు ఉన్నది. ఈ పునరుద్ధాన దినమునందు, ఈ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత దినములలో మనమందరము కూడా ఈ పునరుద్ధానమును బట్టి మనము ఏమి నేర్చుకోవాలి, ఈ పునరుద్ధాన ప్రత్యక్షత పండుగలలో మనము ఏమి గ్రహించాలి, ఈ ప్రత్యక్షత పండుగలను ఏర్పాటు చేయటం వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు కదా, ఎక్కడను లేని బోధలు ఇక్కడనే దొరుకును. కనుక క్రొత్త బోధలు, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మర్మమైన సంగతులు బోధించేవారు ఎవరు అనగా మరి అతిశయము కాదు కానీ బైబిల్ మిషన్ వారు అని చెప్పుకొనవచ్చు. ఈ వాక్య భాగంలో కనుక మనము చూసిన వారము అయితే, ఎలీషా ప్రవక్త గారు చేసినటువంటి ఒక అద్భుతము మనకు కనబడుచు ఉన్నది. ఎలీషా ప్రవక్త గారు అనేకమైన అద్భుతములు చేసి ఉన్నారు. వారి యొక్క గురువైనటువంటి ఏలియా గారు 8 అద్భుతములు చేస్తే, మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు దానిని మించి 16 అద్భుతములు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూడగలము. మరి ఎలీషా ప్రవక్త ఏలియా ప్రవక్తను అడుగుతారు కదా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. ఏమి కోరుకున్నారండి? నీ మీదకు వచ్చిన ఆత్మ 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని చెప్పి వేడుకొన్నట్లు ఏలియా గారు చేసినది 8 అద్భుతములు. మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు చేసినది 16 అద్భుతములు మనకు స్పష్టముగా బైబిల్ గ్రంథములో కనబడుచు ఉన్నది. ఈ యొక్క వాక్య భాగంలోనికి కనుక మనము వచ్చిన వారం అయితే, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. చాలండి, ఈ వచనమును మనం ఒకసారి ధ్యానము చేస్తే, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి యొద్దకు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? శిష్యులైన వారు వచ్చారు. ప్రవక్త యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రవక్త శిష్యులు ఎలీషా గారి యొద్దకు వచ్చారు. ఎలీషా గారు చేయుచున్నటువంటి పని ఏమిటి అని అంటే, శిష్యులైన వారిని తర్ఫీదునిచ్చుచున్నారు. ఎలీషా గారు చేస్తున్న పని ఏమిటండి? శిష్యులైన వారికి తర్ఫీదునిచ్చుచున్నారు. ప్రవక్తలైన వారు ప్రవక్తలను తయారు చేయుచు ఉన్నారు. ఈ యొక్క వచన భాగంలో మనము చూస్తే, ఈ సంఘటన అంతా కూడా ఒక ప్రవక్తల యొక్క పాఠశాలలో జరిగినది అని మనము అనుకొనవచ్చు. ప్రవక్తల యొక్క పాఠశాలలో ప్రవక్త యొద్దకు ప్రవక్త యొక్క శిష్యులు వచ్చిన వారై ఉన్నారు. ఆ యొక్క కాలములో అనేక మంది ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రవక్త యొక్క శిష్యుల యొద్దకు వచ్చి వారు మాట్లాడుచూ ఉన్నారు, అయ్యా ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. చాలండి, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు చేయించినటువంటి అద్భుతములకు, ఆయన యొద్ద తర్ఫీదు పొందటాకుడు, ఆయన యొద్దకు వచ్చినటువంటి శిష్యులైన వారి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. శిష్యులైన వారు వారి యొక్క కుటుంబములతో ప్రవక్త యొద్దకు వచ్చిన వారై ఉన్నారు. మరి ఆ కాలములో దేవుని ఎరగని జనాంగము బయలుదేవతలను సృష్టించుకొని వారికి ఇష్టం వచ్చినటువంటి మరి సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పూజించడము ప్రారంభించి, అది అధికముగా ప్రచరించినటువంటి సమయములో దేవుడు ప్రవక్తలైన వారిని నిలవబెట్టుకొని తన జనాంగముగా పిలువబడుచున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క మాట నుండి వారు తొలగిపోకుండా ఉండినట్లు ప్రవక్తలైన వారిని కాలానుగుణముగా లేపుచు, ప్రవక్తలైన వారి ద్వారా దేవుడు చెప్పవలసినటువంటి మాటలను, దేవుడు తెలియజేయాలనుకున్న సంగతులను ప్రవక్తలైన వారికి తెలియజేయగా, ప్రవక్తలైన వారు
దేవుని జనాంగమునకు తెలియజేసేవారై ఉన్నారు. ప్రవక్త అనగా ప్రభు యొద్ద నుండి మాటలు అందుకొని సంఘమునకు తెలియజేయవాడు. యాజకుడు అనగా ప్రజల పక్షముగా నిలబడి ప్రజల తరపున దేవునితో ప్రాతినిధ్యము వహించువాడు. కనుక యాజకుడు, ప్రవక్త ఇరువురు వేరుగా మనకు కనబడుచున్నారు. యాజకుడేమో సంఘపక్షముగా, దేవుని జనాంగం పక్షముగా వీరి మొరను ప్రభునకు తెలియజేయవారు. ప్రవక్త ఏమో ప్రభు యొద్ద అందుకొని ప్రజలైన వారికి తెలియజేయవారు. కనుక ఈ రెండు సంఘటనలకు, ఈ రెండు లక్షణములను మనము గుర్తించాలి. ఇక్కడ ప్రవక్త యొద్దకు వారు వచ్చి వారు మాట్లాడుచున్న మాట ఏమిటనంటే, వారికి ఒక సమస్య వచ్చినది. ఏమిటి ఆ సమస్య అనగా, వారు ఉన్నటువంటి స్థలము వారికి ఇరుకుగా ఉన్నది. ఈ సమస్య ఏమిటండి? వారికి స్థలము ఇరుకుగా ఉన్నది. ఇప్పుడు వారికి స్థలము ఇరుకుగా ఉన్నది కనుక వారేం చేశారు? ఎవరికి తెలియజేశారు అంటే, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి యొద్దకు వచ్చి ఎలీషా గారికి తెలియజేశారు. అనగా ఇక్కడ మనము నేర్చుకోవలసినది ఏమిటనంటే, వీరి సమస్యను ఎవరికి తెలియజేశారు? ప్రవక్తకు తెలియజేశారు. సంఘముగా ఉన్నటువంటి మనము కూడా మన సమస్యను ఎవరికి తెలియజేయాలి అంటే, మన సంఘ కాపరికి లేదా యాజకునకు మనము తెలియజేయాలి. ఈ లక్షణమును మనము నేర్చుకోవాలి. మనకు సమస్య వచ్చిన వెంటనే మనం అనుకుంటాము, మన శక్తి కొలది మనం ఏమి చేయగలము, మన ప్రయత్నం కొలది మనం ఏం చేయగలము, ఈ సమస్య వచ్చినదిలే, ఇది చేస్తే ఇది పోతుంది అని మన సొంత ఇష్టానుసారముగా మనం ప్రయత్నములు చేసేవారం అంటాము. కానీ సమస్యలో వీరేం చేశారనంటే, యాజకుని యొద్దకు, ప్రవక్త యొద్దకు వచ్చి వీరి సమస్యను తెలియజేశారు. దైవజనులైన దేవదాసయ్య గారు రాసినటువంటి వేళ ప్రార్థన అనే కీర్తనలో మీరు చూసినట్లయితే, మంచము దిగగానే మొదట మోకాళ్ళుని ప్రార్థించుట మంచి పనులన్నిటిని మించిన గొప్ప పని యగును. పనే మంచిదైతే ఆ మంచి పనిని మించినటువంటి గొప్ప పని. ఇక్కడ ఈ ప్రవక్తలైన శిష్యులు కూడా చేసిన పని ఏమిటనంటే, ఒక గొప్ప పని. వారి సమస్యను ప్రవక్తకు తెలియజేశారు. ప్రవక్తకు తెలియజేశారనంటే కారణము, ప్రవక్త పట్ల ఉన్నటువంటి దేవుని పైన వీరికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసము. కనుక వీరు, దావీదు గారు కూడా మాట్లాడుతున్నారు కదా, నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. కనుక ఇక్కడ వీరికి ఇరుకులో సమస్య వచ్చినది కనుక విశాలత కొరకు వీరేం చేస్తున్నారంటే, ప్రవక్త యొద్దకు వచ్చి వీరి సమస్యను తెలియజేశారు. కనుక మేము ఉంటున్నటువంటి స్థలము మాకు ఇరుకుగా ఉన్నది అని చెప్పి, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మరను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయుగా. చాలండి. ఇప్పుడు వారికి ఇరుకుగా ఉన్నది ఆ గృహము. గృహం ఇరుకుగా ఉంటే మనం ఏం చేస్తాము? మా గృహాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటాము, మన గృహం యొక్క సరిహద్దులను పెంచుకుంటాము. లేదా మన ఇంటి ఆవరణములో ఖాళీ స్థలం ఉంటే దానిలో మరి ఒక గదిని లేదా గృహమును నిర్మిస్తాము. ఇక్కడ ఈ శిష్యులైన వారు కూడా అలాగున చేయగలరు. కానీ వారేమి చేస్తున్నారు అనగా, వారి మనసులో మాటను తెలియజేస్తూ నీ సెలవైతే అని అంటున్నారు. నీ సెలవైతే అని అడుగుటమును బట్టి వారు ఏమి కోరుకుంటున్నారనంటే, అయ్యా నీ చిత్తమైతే అంటున్నారు. ఎవరి చిత్తం కోరుకుంటున్నారండి? దేవుని చిత్తమును వారు కోరుకునుచున్నారు. నీ చిత్తమైతే మేము యోర్దాను నదికి పోయి, కనుక మాకు ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళి ఇక్కడ మరణాలు తెచ్చుకొని మరి యొక్క నివాసము కట్టుకుంటామని చెప్పి వారు చేయదలిచిన పనిని చెప్పదలచట్లేదు. కానీ
నీ సెలవైతే, నీ చిత్తమైతే మేము ఇక్కడ గృహము నిర్మిస్తాము అని చెప్పి వారు ఏమి చేయుచున్నారనంటే ప్రవక్త యొక్క చిత్తమును కనుగొనుచున్న వారై ఉన్నారు. మనమును కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించిన తరువాత ఇది దేవుని చిత్తమా కాదా, ప్రభు చిత్తమా కాదా అని చెప్పి మనము ప్రభు యొక్క సమాధానము కొరకు వేచి ఉండవలసిన వారమై ఉండాలి. రాజైనటువంటి దావీదు గారు కూడా కీర్తనలో ఇలాగను మాట్లాడుతారు కదా, దేవా నీ చిత్తం నెరవేర్చుటయే నాకు ఎంతో సంతోషం అని. దైవజనులను వారు రాసినటువంటి కీర్తనల్లో చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది ఇదియే కదా అంటారు. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తము మనకు చేదుగా ఉంటుంది, కానీ మనమైతే అప్పటికి తాత్కాలికముగా ఆ కార్యమును చూస్తాము, కానీ దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప మేలు ఏమిటో అది తీరా మనము అనుభవించిన తర్వాత కానీ మనము గ్రహించలేము. కనుక మనమందరము కూడా ఈ పునరుద్ధాన ప్రత్యక్షత దినములలో నేర్చుకోవలసినటువంటి రెండవ లక్షణము ఏమిటనంటే ఆయన చిత్తమును మనము నెరవేర్చే వారముగా ఉండాలి. ఇక్కడ శిష్యులైన వారు ప్రవక్త యొద్దకు వచ్చి వారు వృద్ధి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వీరు పాఠశాలలోనికి రాక మునుపు వీరికి ఎటువంటి గుడారము అవసరం లేదు, కానీ వీరు ఇక్కడ పాఠశాలకు వచ్చిన తర్వాత వీరు వృద్ధి అవ్వటము. దైవజనుని వారు కూడా చెప్పారు కదా, వృద్ధుని పిల్లలారా వృద్ధిలోనికి రండి, వృధాగా కూర్చోకండి అన్నారు. వృద్ధుని పిల్లలు ఎక్కడికి రావాలండి? వృద్ధిలోనికి రావాలి. అది శరీరానుసారముగా కానీ, ఆత్మానుసారముగా కానీ, మానసికముగా కానివ్వండి, ఆర్థికముగా కానివ్వండి, అన్ని స్థితులలో మనము వృద్ధిలోనికి రావాలి. మనము వృద్ధిలోనికి రావటం లేదనంటే మనము ఏమి చేయటం లేదు అని, మనము ప్రార్థన చేయటం లేదు, పని చేయటం లేదని మనము గ్రహించాలి. కనుక ప్రార్థన, పని రెండు కూడా మన జీవితంలో ఇమిడి ఉండాలి. కనుక ఇక్కడ ప్రజలైన వారు, శిష్యులైన వారు ఏమి కోరుకున్నారు అని అంటే ప్రవక్త యొక్క చిత్తమును కోరుకున్నారు. వారు మనవి చేయగా అప్పుడు ఆ ప్రవక్త మాట్లాడుతున్నారు, అతడు వెళ్ళుడి అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎప్పుడైతే వీరు ఆయన చిత్తమును అడిగారో ప్రవక్త వెంటనే ఏం చేశారనంటే అలాగనే మీరు వెళ్ళండి అని చెప్పి వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రవక్త యొద్దకు వచ్చారు, వారి సమస్య తెలియజేశారు. యోర్దాను నదికి వెళ్ళి మరి నివాసము కట్టాలనుకుంటున్నారు. ప్రవక్త సరే అన్నాడు. వారు ఆ పనిని అంటే అలాగన వారు వెంటనే వెళ్ళిపోలేదు, కానీ వారు ఏం చేశారనంటే ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా. చూడండి, ఇప్పుడు వాడు వచ్చిన పని అయిపోయినది. వారు వెంటనే వెళ్ళిపోలేదు, వెళ్ళండి అని చెప్పి వారు కోరుకున్నటువంటి వచ్చిన పని అయిపోయింది, కానీ వారు వెంటనే వెళ్ళిపోలా. వారిలో ఒకడు అంటున్నాడు, అయ్యా నీవు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలను అని చెప్పి ఏం చేశారు? కోరుకున్నాడు అంటే ప్రవక్త యొక్క సహవాసమును కోరుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగము కూడా అరణ్యముల నుండి బయటకు వచ్చినప్పుడు బహుశా నిర్గమాకాండ 33వ అధ్యాయంలో, దేవా నీ సన్నిధి మాకు తోడుగా రానిదే, ఇక్కడి నుండి మమ్ములను నీవు కొనిపోవద్దు, నీ కరుణ నీ కటాక్షము మా ఎడలో ఉన్నదని మేము ఎలాగైనా తెలుసుకొనగలము, కనుక నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము అని చెప్పి వారు ఏమి చేశారు అని అంటే దేవుని యొక్క సన్నిధిని ఎలాగనైతే కోరుకున్నారో ఇక్కడ ఈ యొక్క శిష్యులైన వారు కూడా ఎవరి సహవాసమును కోరుకున్నారు అనగా ప్రవక్త యొక్క సహవాసమును, దైవ సహవాసమును కోరుకుని వారై ఉన్నారు. కనుక మనమును కూడా ఈ యొక్క వచనమును బట్టి కోరుకోనవలసినది ఏమిటనంటే దేవుని సహవాసము, దైవ సహవాసమును మనము కోరుకోవాలి.
ప్రతి పనిలోనూ మనము దైవ సహవాసము కోరుకోవాలి. ప్రతి ప్రయత్నములోనూ దైవ సహవాసమును మనము కోరుకోవాలి. దేవుని సహవాసమును మనము కోరుకొనకుండా ఎన్ని పనులు చేసినా ఆ పనులన్నీ కూడా ఒకవేళ తాత్కాలికముగా పనులు ముగిసినప్పటికీ అవన్నీ కూడా వ్యర్థముగానే కనబడతవి. క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటి? దేవుడు మనకు తోడు. కనుక దేవుడు మనకు తోడై ఉంటాను అని ఆయన వాగ్దానం ఇచ్చిన వాడై ఉన్నాడు. కనుక ఆయన తోడును మనము కోరుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉంటే అన్నిటిలో కూడా మనకు జయమే. ప్రతి ఆపద, ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము అవన్నీ కూడా మన జీవితములలో సులువైపోతవి. ప్రతి శోధనను మనము జయించగలము. ఇక్కడ వీరు నీవు నాతో కూడా రావాలని కోరగా అతడు వెంటనే, ప్రవక్త వెంటనే ఏం చెప్పారండి? నేను వచ్చేదనని చెప్పి అక్కడ వారితో కూడా పోయెను. కనుక ప్రవక్త యొక్క సహాయమును వీరు కోరుకొనగా ప్రవక్త వారి మనవని అంగీకరించి వారితో కూడా వెళ్ళి వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే యోర్దానుకు వచ్చి వీరేమి చేస్తున్నారు? మ్రానులు నరుకుచున్నారు. యోర్దాను అనగా ఈ నది యొద్దకు వచ్చి వారు ఏం చేస్తున్నారంటే మ్రానులు అంటే మన భాషలో చెప్పాలని అంటే ఇటు వరకు దోలాలు ఉండేవి గృహాలకి. కనుక అడ్డకర్రలు, కమ్మీలు, దోలాలు ఉండేవి. కనుక నివాసమునకు యోగ్యమైనటువంటి ఆ యొక్క కర్రలను వీరు నరుకుచూ ఉన్నారు. మరి నరుకుచూ ఉండగా ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, కనుక నరుకుచూ ఉన్నప్పుడు ఏమైనదనంటే ఒకని చేతిలో ఉన్నటువంటి గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు వెంటనే అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను. కనుక ఇక్కడ ఆ గొడ్డలి పడిపోగానే వారు వెంటనే ఏం చేశాడండి? ప్రవక్త ఎదుకు వచ్చి ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని చెప్పి మొరపెట్టిన వాడై ఉన్నాడు. ఇక్కడ రెండు సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నవి. ఒకటి యోర్దాను, రెండవది గొడ్డలి. యోర్దాను అనగా మరణమునకు సాదృశ్యము. యోర్దాను పాపము, యోర్దాను లోకమునకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. ఈ గొడ్డలి మానవునికి సాదృశ్యము. కనుక గొడ్డలికి ఉండేటువంటి గొడ్డలేమో ఆ కర్ర శరీరమునకు సాదృశ్యము. ఆ యొక్క గొడ్డలి ప్రాణమునకు సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది. కనుక ఈ గొడ్డలికి ప్రాణము లేనిదే అంటే పదును లేనిదే గొడ్డలి ఏమవుతుందండి? నిష్ప్రయోజనము, వ్యర్థమే. కనుక గొడ్డలికి ఏముండాలి? పదును ఉండాలి. ఈ యొక్క పదును ఆత్మకుగా సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది. కనుక ఈ గొడ్డలి ఊడి ఎక్కడ పడిపోయింది? అమ్మ యోర్దానులో. యోర్దాను అనగా లోకమని చెప్పుకున్నాము. యోర్దాను అనగా పాపమని చెప్పుకున్నాము. ఈ పాపంలో జీతము మరణమని చెప్పుకున్నాము. కనుక ఈ మానవుడు ఎక్కడ పడిపోయాడు? అమ్మా లోకములో పడిపోయాడు. ఈ మానవుడు పాపములో పడిపోయాడు. ఈ మానవుడు మరణములో పడిపోయాడు. కనుక ఆ యొక్క శిష్యుడు వెంటనే వచ్చి అయ్యా గొడ్డలి పడిపోయినదని చెప్పగానే అతడు వచ్చి ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడగగా అది పడిన చోటు చూపించారు. అది ఎక్కడ పడినదో అక్కడిన దానిని వెతికిన వారై ఉన్నారు. కనుక వాడు అతనికి స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి పైకి తేలెను. కొమ్మ ఒకటి నరికి, ఆ కొమ్మ క్రీస్తు ప్రభువు. కొమ్మ ఎవరండి? క్రీస్తు ప్రభువు.
క్రీస్తు ప్రభువుని ఆ నదిలో వేయగా, అంటే ఈ లోకములో వేయగా, పడిపోయినటువంటి మానవుడు ఏమయ్యాడు? తిరిగి లేచెను. ఎవరైతే లోకములో పడిపోయారో, ఎవరైతే పాపములో పడిపోయారో, ఎవరైతే మరణపు అంచులలో ఉన్నారో, వారందరూ కూడా దేవునికి ఒకసారి గనక అవకాశం ఇస్తే, దేవుణ్ణి వారి జీవితంలోనికి ఆహ్వానిస్తే, పడిపోయిన వారిని సైతము మన యేసయ్య తిరిగి లేపేవాడై ఉన్నాడు. ఇది నిజమైనటువంటి పునరుద్ధానము. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పర్యాయమే పునరుద్ధానమయ్యాడు. కానీ దైవజనులైన దేవదాసయ్య గారు ప్రతిరోజు విశ్వాసికి పునరుద్ధాన బలము అవసరం అన్నారు. విశ్వాసికి ప్రతిరోజు కూడా పునరుద్ధానమే. సాతానుడు, లోకము, పాపము నిత్యము మనలను పడవేయవలని చూసేవంటివి కనుక వాటిని మనము జయించవలనంటే మనకు ఈ పునరుద్ధాన బలము అనేది అవసరమైనది. క్రీస్తు ప్రభునకు మరి స్థానం ఇచ్చినట్లయితే పడిపోయిన మనలను కూడా తిరిగి లేపివాడై ఉంటాడు. 7వ వచనములో చూస్తే, అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఇది మానవులైన వారి యొక్క నైజమును మనకు చూపిస్తున్నది. చాలా మంది కూడా దేవుని వాక్యమును విని ప్రభువుని అంగీకరించి రక్షణ పొందుతారు, బాప్తిస్మము పొందుతారు. తిరిగి మరల ఒక నూతన జీవితము వారికి ప్రసాదించబడినప్పటికీ అది వానికి ఇవ్వగా పట్టుకొనమని వారితో చెప్పగా వారు దానిని పట్టుకొనలేకపోయాడు. మనలో చాలా మంది కూడా ప్రభు అనుగ్రహించినటువంటి నూతన జీవితమును పట్టుకొనలేకపోతున్నారు. శిష్యుడైతే ప్రభు దాన్ని పట్టుకొనమని చెప్పగా వాడు దాన్ని చాపి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మనమును కూడా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నూతన జీవితమును కనుక పట్టుకొనగలిగినట్లయితే మనకన్నిటిలో కూడా జయమే. కనుక అటువంటి భాగ్యము ఈ పునరుద్ధాన ప్రత్యక్షత పండుగల ద్వారా త్రిత్వ తండ్రి మనందరకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును గనుడవైన మా తండ్రి, ఈ కొద్ది మాటలను మా హృదయంతరంలో భద్రపరిచి, దేవా, పడిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలిని మీరు ఎలాగనైతేనైనా తిరిగి లేపి ఉన్నారో, మానవులుగా లోకములో పడిపోయిన మమ్ములను తిరిగినైనా మీరు లేవనెత్తి, మీరు ఎలాగనైతేనైనా మరణమును జయించి ఉన్నారు స్వామి. మేమును కూడా కష్టములను, పాపములను, ఇబ్బందులను, శోధనన్నిటిని కూడా జయించి నీ నామ మహిమార్థమై నిలబడి నిత్యము నిరంతరము నిన్ను ఘనపరచులాగున, నిన్ను మహిమపరచులాగున మమ్మల్ని నిలబెట్టుకుని మహిమ పొందమని క్రీస్తు ప్రభు వారికి నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఇటు అవకాశం